దేవుని చేత ప్రేమించబడుతున్న వారు ఎవరైనప్పటికీ నువ్వు దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావని ప్రభు మాట్లాడుతున్నాడు. God is speaking to whoever you are. If you are loved by God, you will receive the best blessings in your life. No matter who you are. No matter who you are. నువ్వు ఎవరైనప్పటికీ No matter who you are. దేవుని చేత ప్రేమించబడుతున్న ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ నెలలో లభించబోతున్నాయి. Those who are loved by God will get the best blessings in this month. థియోఫిలస్ అనే వ్యక్తికి దేవుడు మొట్టమొదటి సువార్తను అందిస్తున్నాడు. And Jesus is giving the first gospel to Theophilus. లూకా సువార్తన ఆయనకే. And book of Luke is for him. అపోస్తల కార్యము ఆయనకే. The Acts of Apostles is also for him. ఆయన కొరకే ప్రత్యేకంగా రాసినట్టుగా కనపడుతుంది. It appears that it is especially written for him. పిల్లలు మొదటిగా తిన్న తర్వాతనే మిగిలిన వాళ్ళకి ఇవ్వబడతాయి. When the children eat the bread first, then later it is given to the others. వాక్యమని రొట్టె మొదటిగా థియోఫిలస్ కు అందించబడ్డాయి. The bread called word of God is first supplied to Theophilus. ఆయన దేవుని యొక్క కుమారుడు. He is the son of దేవుని God. చేత ప్రేమించబడుతున్న వ్యక్తి. He is the one who is loved by God. అయ్యో ఒక థియోఫిలసే కాదు. It is not only Theophilus. దేవుని చేత ప్రేమించబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రథమ ఆశీర్వాదాలు ఇవ్వబోస్తాయి. And whoever is loved by God, they receive the first fruit and blessing దేవుని of నుండి వచ్చే God. ప్రథమ ఆశీర్వాదాలు నీకు వస్తాయి. You will get the first blessing given by God. దేవుని నుండి వచ్చే ప్రథమ ఆశీర్వాదం యేసు. The first blessing that comes from God is Jesus. యేసును కలిగి ఉంటే నీకు సమస్తం కలిగి ఉన్నట్టే. If you have Jesus, you have everything in your life. నీకు స్వస్థత వచ్చినట్టే. It is that equal to నీకు healing. విడుదల వచ్చినట్టే. And it is equal to getting నువ్వు నీతిమంతుడు deliverance. అయినట్టే. It is equal to getting blessed. దేవుని బిడ్డనైతే అయినట్టే. It is becoming the అభిషేకించబడినట్టే. It is being anointed. నీకు భూసంబంధమైన ఆశీర్వాదాలు వచ్చినట్టే. It is being that you receive the earthly blessing. ఎఫెసీ పత్రిక 1:3 రాయబడి ఉంది, క్రీస్తు యేసునందు సమస్త ఆశీర్వాదాలు మనకి ఇవ్వబడి ఉంది.